మీకు తెలుసో తెలీదు, అక్కడ ఎవరు ఆ బ్రిడ్జ్ పైన రాశారు ఐ లవ్ యూ సంథింగ్ సంథింగ్ రాశారు. ఎలా రాశారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, అలాంటిది సేమ్ అక్కడ ఉంది. ముందు అక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రాశారు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. హ్యావ్ అ వెరీ గ్లోరియస్ డే గైస్, వెరీ గుడ్ డే. యాక్చువల్లీ ఈ గ్లోరియస్ డే అనేది బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ సీజన్ 19 ఇప్పుడు రన్ అవుతుంది. దాంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, వన్ కంటెస్టెంట్, వాడు పెద్దగా హ్యావ్ ఎ గ్లోరియస్ డే అంటాడు. సో అలాంటప్పుడు అది కూడా నాకు అలవాటు అయిపోయింది, కానీ చాలా బాగుంది వినడానికి. హ్యావ్ అ గ్లోరియస్ డే అచ్చా లగ్తా है सुनने में से. అంటే ఇట్స్ లైక్ అ గుడ్ గ్రీటింగ్ టు ఎవ్రీ వన్. ఎనీవేస్, బ్యాక్ టు ద పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే, నిన్న నేను నిషా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ వెళ్ళినప్పుడు నిషా నాకు చెప్పింది, నాకు ఒక వీడియో రికార్డింగ్ చేసేవు, వాళ్ళకి ఒక కాంపిటీషన్ ఉంది ఆన్ టాపిక్ ఆఫ్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్, రైట్? సో వై ఈజ్ ఇట్ ఓన్లీ వీక్, నాట్ అ ఇయర్? Full year we have to be aware, but we cannot celebrate the birthday for the whole year. So that's like that. గుడ్ గుడ్. ఆ వారం మొత్తం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి అందరు స్టాఫ్ మెంబర్స్ని పార్టిసిపేట్ చేయమంటారు, వీడియో చేయమంటారు అవేర్నెస్ మీద. అంటే జరుగుతున్న స్కామ్స్ కానీ, ఫ్రాడ్స్ కానీ, అలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, దాని మీద ఏదైనా వీడియో చేసి ఇట్ ఈస్ లైక్ అవేర్ చేయడం, మనుషులందరు కస్టమర్స్కి అందరికీ అవేర్ చేయడానికి ఆ వీడియో ఒకటి చేయమన్నారు. సో అలాంటప్పుడు నిషా నాకు చెప్పింది, నువ్వు మంచి వీడియో తీసినావు, మా ఆఫీస్కి రా, నాకు హెల్ప్ చేయి, ఒక వీడియో చేసి ఇవ్వమని చెప్తే నేను హెల్ప్ చేశాను. ఆ వీడియో అయిపోయింది, నాట్ లైక్ కంప్లీట్లీ, ఎండింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది. ఎడిటింగ్ అయితే చేశాను ఉన్నంత వరకు. బట్ ద థింగ్ ఈస్ దాట్ ఆ వీడియో నేనైతే మీతో షేర్ చేయలేను, ఎప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను, బట్ నాట్ టుడే. ఎందుకంటే ఈ వీడియో ఐఓబి కాంపిటీషన్, వీ స్టాఫ్ వాళ్ళ అందరి మధ్య కాంపిటీషన్ ఇది ఇప్పుడు అయితే రిలీజ్ చేసే కరెక్ట్ టైం కాదని నేను 18th or 19th or 20 నేను ఆ డేట్లో నేను రిలీజ్ చేస్తాను. సో మేబీ లైక్ జస్ట్ వెయిట్ ఫర్ 2 daysలో నేను వీడియో ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 6.5 to 7 minutes. ఓ మై బేబీ, विजया बन తీసుకోండి. खाने को क्या बोलते हैं? తినడం. విజయ తినండి. విజయ బన్ తీసుకోండి, తినండి. చాలా బాగుంది. తినండి, తినండి, చాలా బాగుంది. నేను నా కెమెరాలో ఎందుకో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఎక్స్పోజర్ కనబడుతుంది. ప్రీవియస్లీ కొంచెం వైబ్రెంట్గా ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం డార్క్ సైడ్లో ఉంది. అది ఎందుకో ఏంటో ఐ డోంట్ నో. What you are doing? Always you are keeping your phone in the swimming pool. This is the water test you are doing all the time. Is this the right thing to do with the phone? That is waterproof. Does it mean that you will keep the phone in the water all the time? Kadu what? Always. So phone, this is a waterproof phone, so we can put the phone inside the water, we can do water test, right? So that's what I'm doing. Always. And this doesn't have any connection with the camera exposure that is right now in my phone. Water is there in your phone, that is why it is happening. What is there in my phone? There is nothing in my phone. Water. Tanni water क्या बोलते हैं? नीलू. No, it is not because of the water, because like recently I've been changing the settings of my phone. I'm trying to understand what are the camera settings that I have in my phone. I never actually used, means I didn't ever Kelugofy the camera settings. Kelugofy मतलब what do you say, Shadowfy. तो मैंने कभी షేడోఫై नहीं किया फ़ोन के కెమెరా సెట్టింగ్స్. సో రీసెంట్గా నేను కెమెరా సెట్టింగ్స్ని ఏదో కెలగోఫై చేస్తున్నాను. అందువలన ఆ కెమెరా కొంచెం కలర్ కాంట్రాస్ట్ అంటారు చూసారా, ఆ కాంట్రాస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోయింది, కొంచెం డార్కర్ సైడ్లో అయిపోయింది. ఆర్ మేబీ ఐ థింక్ బ్లూ కలర్ ఇస్ కమింగ్ నో. Blue also is coming, but that's what actually blue color వస్తుంది. That also because I changed the setting, blue color is coming. Then after blue color is coming, again I did something and something. The something. इसको देखो. Oh my baby. Oh my Vijaya baby. Okay, bye. Take care. Bye. Happy journey.
బాయ్ చెప్పు మమ్మకి, బాయ్ సే బాయ్ టు మమ్మ. Bye, Agu. వీరికి ఏమో ఇప్పుడు నిద్ర వచ్చేసింది, వీడు పడుకోబెట్టేశాను అండ్ నేను ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు. ఓకే సో గైజ్ అయితే మధ్యాహ్నంకి ఇప్పుడు 3 అవుతుంది టైం అండ్ మేము ఇప్పుడు ఆఫీస్ వెళ్తాం. ఏమైందంటే ఇంటికి రాగానే మేము పడుకున్నాము అండ్ అంతలోనే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతే నిషా ఇంటికి వచ్చింది, లంచ్ చేసాం అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇవాళ మళ్ళీ షూట్ ఉంది ఐఓబి వాళ్ళదే, సేమ్ టాపిక్ ఆన్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ మీదే, బట్ ఈసారి ఏంటంటే ఇంగ్లీష్ వర్జన్. సో ఇంగ్లీష్ వర్జన్లో రికార్డింగ్ చేయాలి, అది కూడా వీడియో నేను 1-2 డేస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు దారిలో ఒక డాగ్ కనిపించింది. యూజువల్లీ ప్రతిరోజు ఇలా వెళ్ళినప్పుడు ఈ మహానాడు రోడ్లో కుక్క ఉంటుంది. ఓకే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నిషా ఇక్కడ కుక్కకి ఫుడ్ ఇస్తుంది, చూస్తున్నారా? ఈ అబ్బాయి వెళ్ళిపోయి చూడండి, నిషా ఏమో కుక్కకి ఫుడ్ ఇస్తుంది, అదేమో తింటుంది అక్కడ. బేసికలీ పెడిగ్రీ. సో పెడిగ్రీ మేము కొనుక్కొని పెట్టుకున్నాం. इतना तो दे दिया और दे दो. इतना सारा दिया है. तो ठीक है कोई बात नहीं, बस है खाने दो उसको. फीडिंग है वो. फीडिंग मदर. ఓకే అది కొంచెం చూడండి, డాగ్ తింటుంది అక్కడ. ఇలాగే మేము డైలీ ప్రతిరోజు దారిలో ఎప్పుడు ఏ కుక్క కనిపించినా వాళ్ళకి మేము ఫీడింగ్ చేస్తాము. నాకంటే ఎక్కువ నిషా చేస్తుంది. सीरियसली अभी तो अच्छा वाला रिलीफ लग रहा है. डेली मैं इसको ढूंढती थी, डेली मैं इसके लिए अच्छा, कार में लेके आती यही ठीक है वो. मैंने बोलते हैं फीडिंग मदर है. हाँ, वो डेली यहाँ पे खाना ढूंढती है, कोई देता ही नहीं है इसको. ఓకే. और मैं जब आती हूँ तो उस टाइम में दिखती नहीं है. फाइनली आज देखी, आई एम वेरी हैप्पी. చూడండి ఈ యాక్చువల్లీ నాకు రోజు నిషా చెప్పేది, నేను ఒక ప్రెగ్నెంట్ फीडिंग मदर. ఫీడింగ్ మదర్. ప్రతిరోజు నాకు చెప్పేది ఫీడింగ్ మదర్ ఉంది, ఆమెకి నేను ఫుడ్ ఇవ్వాలనుకున్నాను కానీ చాలాసార్లు మిస్ అయిపోయింది. నిషా ఏమో ఎప్పుడు వచ్చినా మర్చిపోయేది డబ్బా తీసుకురావడం. అలాంటప్పుడు నేను చెప్పాను నువ్వు యాక్చువల్లీ ఏంటంటే ప్రతిరోజు నిషా అనుకుంటుంది ఇవాళ నేను తీసుకెళ్తా అని అనుకుంటుంది. నేను తన సొల్యూషన్ ఇచ్చి ఒక పని చేద్దాం, కార్లోనే ఒక పెద్ద డబ్బా తీసుకొని దాంట్లోనే పెడిగ్రీ పెట్టేద్దాము అండ్ ఎప్పుడైనా ఏ కుక్క కనిపించినా మనం దారిలో అలా ఇచ్చేయచ్చు అని అనుకున్నాం. సో అదే ఇవాళ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ అది కనిపించింది. ఇవాళ క్లైమేట్ ఏంటో సడన్ గా ఇప్పుడు మారిపోయింది. పొద్దునైతే బాగా ఎండగా ఉంది అండ్ ఇప్పుడు అదే చూస్తుంటే సడన్ క్లైమేట్ చేంజ్. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్. ఇక్కడ నుంచి వ్యూ ఒక డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అంటే ఈ బ్రిడ్జ్ చూస్తుంటే భలేగా ఉంది, స్ట్రైట్ అలా కనబడుతుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి ఈ బ్రిడ్జ్ ని చూడటం. బట్ మీకు తెలుసో తెలీదు, అక్కడ ఎవరు ఆ బ్రిడ్జ్ పైన రాశారు ఐ లవ్ యూ సంథింగ్ రాశారు. ఎలా రాశారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, అలాంటిది సేమ్ అక్కడ ఉంది. ముందు అక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రాశారు వాళ్ళు ఎవరో మరి ఏంటో, కానీ ఎలా రాస్తారో తెలియట. No comedy, madam. Madam, we are very strong. ಕಷ್ಟ